భూదాన భూముల విషయంలో సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. సివిల్ సర్వీస్ అధికారులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 194లో భూములు కొన్నారు. సర్వే నెంబర్ 194లో 16, 20, 18 గుంటలుగా భూములను ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారు. అయితే సర్వే నెంబర్ 181, 182, 194, 195 భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐపీఎస్లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. హైకోర్టులో ఐఏఎస్, ఐపీఎస్లు అప్పీళ్లు చేశారు. తాము కొన్న భూములు భూదాన్వి కాదని పట్టా భూములేనంటూ ఐఏఎస్, ఐపీఎస్లు పిటిషన్లు వేశారు. పిటిషనర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. తిరిగి సింగిల్ బెంచ్లో అప్పీళ్లు చేసుకోవాలని ఆదేశిస్తూ విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ ముగించింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్లు 194, 195లో ఉన్న భూములు భూదాన్ భూములేనని కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సర్వే నెంబర్లో స్థలాలను సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు సహా మొత్తం 26 మంది ఉన్నతాధికారులు ఈ స్థలాలను కొనుగోలు చేశారు. అయితే ఆ సర్వే నెంబర్లో తరతరాల నుంచి రికార్డుల్లో భూదాన భూములు లేవని చెబుతున్నారు అధికారులు. వారు కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలు సరిచూసుకున్నారు. ఆ భూములు భూదాన భూములు కాదని నిర్ధారించుకున్న తర్వాత కొనుగోలు చేసినట్లుగా వాదిస్తున్నారు. ఆ భూములను 2019 ఏప్రిల్ 2వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 194, 195 సర్వే నెంబర్లలో కంచా, పడమటి కంచి పేరుతో పట్టా భూములే ఉన్నాయి. నవాబ్ హాజీ ఖాన్ అనే వ్యక్తి పేరుతో పట్టా భూమిగా రికార్డయింది. 70 ఏళ్ల కిందటి పహానీలో కూడా పడమటి కంచె పట్టా పేరుతో రికార్డులు ఉన్నాయి. అందుకే 60-70 ఏళ్ల రికార్డులను పరిశీలించిన తర్వాత 194, 195 సర్వే నెంబర్లలోని భూమి మొత్తాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ డీనోటిఫై చేసింది. నాగారంలో భూదాన్ భూములు ఉన్న సర్వే నెంబర్లు వేరు, ఐఏఎస్, ఐపీఎస్లు స్థలాలు కొనుగోలు చేసిన సర్వే నెంబర్లు వేరని వాదిస్తున్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ వద్దనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. అయితే గతంలో సింగిల్ బెంచ్ ముందు పూర్తి స్థాయిలో పత్రాలు చూపించకపోవడం, వాదనలు వినిపించకపోవడంతో వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వనప్పటికీ సింగిల్ బెంచ్ మళ్లీ వినాలని ఆదేశించడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నిజాలు చెప్పుకుని తాము భూదాన్ భూములు కొనలేదని చెప్పుకునే అవకాశం లభిస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.